ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దావీదు ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయం 24-25 వచనములు. దావీదు జీవితంలో మరి ఒక సంతోషకరమైన దినము కలదు. అది దేవుడు దావీదును యెబూసీయుడైన అరౌనా కళ్ళమునకు తెచ్చిన దినమే. తాను శోధింపబడి తన బలము తన సైన్యం యొక్క సంఖ్యపై ఆధారపడి ఉన్నట్లు వారిని లెక్కించెను కనుక దేవుడు అతనిని శిక్షించెను. యెబూసీయుడైన అరౌనా కళ్ళమునొద్ద దావీదు పశ్చాత్తాపపడెను. అది ఎంతో పరితాపకరమైన పాపమైనను దేవుడు దావీదును క్షమించెను. అందువలననే అది దావీదు జీవితంలో ఎంతో సంతోషకరమైన దినము. నీ జీవితంలో కూడా దేవుని చిత్తమునకు అవిధేయుడవై అంధుడివై చేసిన గొప్ప పాపము క్షమించబడిన దినము నిజముగా గొప్ప సంతోషకరమైన దినము కాదా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.